హాయ్ అండి. ఉసిరికాయ, పచ్చిమిర్చి, నువ్వులతోటి పచ్చడి చేశాననమాట. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. అస్సలు వదిలిపెట్టరు. ఉసిరికాయలు దొరికినప్పుడల్లా ఇలాంటి పచ్చడే పెట్టుకోవాలనిపిస్తుందనమాట. అంత బాగుంటుంది. ఈ 400 గ్రాములు ఉసిరికాయలండి, 200 గ్రాములు పచ్చిమిర్చి, వీటన్నిటిని కడిగి ఆరబెట్టానమాట. తుడిచి గాలికి నీళ్ళలోనే ఆరబెట్టానమాట. కొంచెము ఒక గంటన్నర అంతవరకు మొత్తం పొడి పొడిగా అయ్యే వరకు ఆరబెట్టాయి. ఇలా కొంచెం పోయినవన్నీ కట్ చేసేసానమాట. అక్కడ వరకు సరిపడా ఆయిల్ తీసుకుని, అంటే ఈ పచ్చడి మొత్తానికి నాకు 200 గ్రామ్స్ ఆయిల్ పట్టిందండి. అంత ఆయిల్లోనే మనం పోపు పెట్టుకొని ఇవన్నీ వేయించుకోవాలన్నమాట. ఇవి వేగేలోపు పచ్చిమిర్చిని మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట కచ్చాపచ్చాగా. ఈ ఉసిరికాయలని టర్న్ చేసుకొని మొత్తం వేగే విధంగా, మెత్తబడే విధంగా వేయించుకోవాలన్నమాట. అప్పుడు ఈ ఉసిరికాయలు తొనలుగా మనకి కట్ చేయని అవసరం లేకుండా అవి విడిపోతాయి అన్నమాట మెత్తబడితే. ఇగోండి ఇలా మొత్తం కలర్ చేంజ్ అయ్యి మెత్తబడిపోతాయి అన్నమాట. అలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక ఈ పచ్చిమిర్చిలో కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం నువ్వులు తీసుకొని దోరగా వేయించుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ రెడీ అయిపోయినాయి అనమాట. మనకి ఈ ఉసిరికాయలు తీసేసి ఈ గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి ఉంది కదా, ఈ పచ్చిమిర్చిని ఈ ఉసిరికాయలు వేయించిన నూనెలోనే వేయించుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ పచ్చిమిర్చి కారమే సరిపోతుందండి. పచ్చడిలో సపరేట్గా కారం ఏమి వేయము. ఇలాగా ఎర్రగా వేయించుకోవాలన్నమాట, పచ్చివాసన మొత్తం పోయేలాగా. ఇవి చల్లారినాక ఉసిరికాయలని ఇలాగ బ్రష్ చేస్తే తొనల కింద ఊడిపోతున్నాయి, చూస్తున్నారు కదా. ఈ విధంగా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా మొత్తము కూడా ఈ విధంగా వచ్చేస్తాయి. ఇలా ప్రెస్ చేస్తే చాలు తొనలుగా వచ్చేస్తాయి అన్నమాట. అంతేను. ఈలోపు ఇది ఈ విధంగా ఏగిపోయింది కదా. ఇప్పుడు ఈ ఉసిరికాయలన్నిటిని, ముక్కలన్నిటిని ఇందులో వేసేసుకొని కొంచెంసేపు సిమ్లో పెట్టేసేసుకోవాలన్నమాట. ఇవ్వండి మొత్తము కూడా ఇలా చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఈ లోపు నేను పచ్చడి తాలింపు వేస్తున్నానండి. ఓ పక్కన కొంచెం ఆయిల్లో ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు మాత్రమే వేస్తున్నాను. ఇది చల్లారినాక మనకు పచ్చడిలో కలపాలి కాబట్టి వేసి పక్కన పెట్టేసుకోవాలి. అందుకని కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట పచ్చడి. ఇప్పుడు ఈ బాగా ఏగిపోయింది కదండి. ఇప్పుడు ఈ కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఉసిరికాయ ముక్కల్ని వేసి సిమ్లో పెట్టేసుకోవాలండి. ఈ పచ్చికారం మొత్తం ఉసిరికాయ ముక్కలకి పట్టే విధంగా ఉంచి ఇందులో మనం సరిపడా సాల్ట్, అంటే ఇందాక పచ్చిమిర్చిలో సాల్ట్ వేసాం, గుర్తుపెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా మిక్సర్ జార్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత నువ్వుల పొడి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇదైతే చాలా బాగుంటుందండి. ఈ కాలంలో, ఈ చలికాలంలో నువ్వులు శరీరానికి వేడి చేస్తాయన్నమాట. ఈ ఉసిరికాయ కూడా చాలా మంచిది హెల్త్కి, జుట్టు పెరగటానికి, చర్మం ముడతలు పడకుండా, కంటికి. ఉసిరికాయలోనే సిరి ఉందన్నమాట, ఆరోగ్య సిరి. ఇందులో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను నేను. పసుపు యాడ్ చేసిన తర్వాత ఇలా మొత్తం ఇది కూడా కొంచెం వేగినాక ముక్కలు కూడా, ఇందాక కాయపడాను వేయించాము, అందుకనే ముక్కలు కాసేపు వేయించానమాట ఈ కారంలోని. ఇప్పుడు నువ్వుల పొడి కూడా వేసి మొత్తం దగ్గర పడేలాగా ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే పొయ్యి మీద ఉంచి వేయించుకోవాలన్నమాట ఈ విధంగా. ఇప్పుడు ఇందులో 2 నిమ్మకాయలు నేను రసం పిండి వేసానండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. 2 నిమ్మకాయలు పూర్తిగా రసం పిండి వేసానన్నమాట. ఇగోండి మొత్తము కూడా పట్టేసినాయి. ఎందుకంటే చెప్తున్నాను, ఆ నిమ్మకాయ వేయటం వల్ల వగర అనేది పోతుందన్నమాట. ఇప్పుడు తాలింపు కూడా చల్లారిపోయింది కాబట్టి ఇందులో వేసి కలిపేసుకోవాలి బాగా. ఈ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఈ పచ్చడి మహా అయితే 4 రోజులు ఉంటుందండి. 4 రోజులకి సరిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 నెలలు ఉంటుందండి. బయట అయితే ఆ నెల కూడా ఆగదు. ఎందుకంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి లైక్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.